తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగంగా 9వ వార్డుకి వచ్చినాం. 9వ వార్డులో మా అభ్యర్థి పంజా కల్పన గారు. మరి ఇక్కడ డోర్ టు డోర్ కూడా తిరుగుతున్నాము. ఇక్కడ ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. తప్పకుండా 9వ వార్డులో మేము గెలవబోతున్నాం. పంజా కల్పన గారు కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతున్నారు. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే ఆలోచన చేస్తున్నారు, అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది, వేరే వాళ్ళకి ఓటేసిన ఆ చెత్తబుట్టలో వేసిన దాంతో సమానం అన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఏంటంటే గతంలో ఎవరైతే ఉన్నారో పరిపాలించిన వాళ్ళు, వాళ్ళకన్నా కూడా కాంగ్రెస్ పరిపాలన బాగుంది అని చెప్పి అందరు ఇప్పుడు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయి, 200 యూనిట్ల కరెంట్ అయినా, రేషన్ బియ్యము, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంద్రమ్మ ఇల్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఇక్కడ అభివృద్ధి తొర్రూరులో కూడా ఇప్పటికి 20 కోట్లు వచ్చినాయి. 5 కోట్లేమో ట్యాంక్ బండ్కి పెట్టాం, మిగతా 15 కోట్లు మన ఫౌండేషన్ స్టోన్స్ వేసినాం. సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అన్ని కూడా తప్పకుండా చేపిస్తాము. ఏంటంటే వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేయడం, అధికారంలో ఉన్నప్పుడే పెద్దగా ఏం చేయనోళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తారు అన్నది ప్రజలే ఉల్టా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. దానికి ఒకటో విడత ఇంద్రమ్మ ఇల్లు అయిపోకముందే మళ్ళీ రెండో విడత వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇంకా టౌన్ లో కూడా ఒక ప్రశాంతమైన వాతావరణము ఇప్పుడు ఉంది. గతంలో ఏంటంటే దందాలు చందాలు ఆ విధంగా ఉండే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం చేపడతామన్న ఆలోచనతోటి తొర్రూరు టౌన్ ప్రజలందరూ కూడా ఉన్నారు. చైర్మన్ సీట్ మటుకు మేము కొట్టబోతున్నాం.